కాసేపట్లో ఎన్డీఏ పక్షాల సమావేశం జరగనుంది. వికసిత్ భారత్ ఎజెండాకు అనుగుణంగా 5 ఏళ్ల పాలన కొనసాగిస్తామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీజేపీకి సొంతగా మెజారిటీ ఉన్నా 10 ఏళ్ల పాటు ఎన్డీఏ సర్కార్ని నడిపించామన్నారు. ఈ 5 ఏళ్ల పాటు కూడా స్థిర పాలన అందిస్తామని చెప్పారు. మెదక్ అభివృద్ధికి పనిచేస్తానని, పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తాను అంటున్న ఎంపీ రఘునందన్ రావుతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యేందుకు మెదక్ ఎంపీగా ఎన్నికైన బీజేపీ ఎంపీ రఘునందన్ ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. తొలిసారిగా పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఎలాంటి కార్యాచరణ మీ ఉంది? సార్, ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అనేటువంటి పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించడం, అది మెదక్ లాంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్లమెంట్ నుంచి ప్రజలను ఇక్కడికి ఎన్నుకొని పంపించడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నా ఈ గెలుపులో సహకరించిన ప్రతి కార్యకర్త బంధువుకి, మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. 1962 తర్వాత మూడోసారి కంటిన్యూస్గా ఒకే పార్టీ ఒకే ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి అరుదైనటువంటి ఒక సంఘటన ఇది. ఆఫ్టర్ 1962 ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో కాబట్టి నరేంద్రుడి నాయకత్వం పట్ల ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, ముఖ్యంగా ప్రపంచం అంతా కూడా వారిని గుర్తిస్తున్నటువంటి విధానాన్ని చూసి దేశ ప్రజలు మూడోసారి వారికి అవకాశం ఇచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారి నాయకత్వం లోపల ఈ దేశం మరింత గొప్పగా ఎదుగుతుంది. వారు చెప్పినట్టు 5వ స్థానం నుంచి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 3వ స్థానానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో కానీ ఇంకా అనేక చారిత్రాత్మక బిల్లులలో చర్చకు పాల్గొనడానికి నాకు పార్లమెంట్లో ఒక అవకాశం లభించడం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని విమర్శలు ఉండేవి, తెలంగాణకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదు, నిధులు రాలేదని. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదు, తెలంగాణకు సరైనటువంటి ప్రాతినిధ్యం క్యాబినెట్లో దొరుకుతుంది అనుకుంటున్నారా? అంటే ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప కాంగ్రెస్ ఎక్కడ కూడా సందేశాత్మకంగా, విమర్శనాత్మకంగా ఇక్కడ ఇది రావాల్సింది ఉండే మాకని ఎక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి అన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2, 2014 రోజు 2% జాతీయ రహదారులతో దేశంలో అతి తక్కువ జాతీయ రహదారులు కలిగినటువంటి రాష్ట్రం నుంచి నరేంద్రుడి 10 సంవత్సరాల పాలన తర్వాత అప్పుడున్నటువంటి దానికంటే 100% డబుల్ చేసి రోడ్లు, జాతీయ రహదారులు 4%కి జాతీయ రహదారులను పెంచి తెలంగాణను మిగతా రాష్ట్రాలకి ముందు నిలపగలిగింది భారతీయ జనతా పార్టీ, నరేంద్రుడి నాయకత్వం తప్ప ఇంకొకటి కాదు. విమర్శ కోసం విమర్శ చేయడం వేరన్నా. కానీ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈసారి 8 మంది ఎంపీలను గెలిచినాం. 100% తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి రూపాయిని మా హక్కుగా ఖచ్చితంగా మా నాయకుడిని ఒప్పించి తీసుకెళ్తాం. నిధులతో పాటు పదవులు ఏమైనా వస్తాయా ఆ మేరకు? సో నేను ఇందాకే చెప్పాను, నేను కార్యకర్తగా పనిచేయడం నాకు లక్ష్యం, నా ప్రాథమిక కర్తవ్యం. సో పార్టీ విశ్వాసం ఉంచి ఎవరెవరికి ఏం బాధ్యత చెప్పాలో పార్టీ చెప్తుంది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పనిచేస్తాం. ఇండియా కూటమి ఒక కామెంట్ చేసింది, అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ స్టెప్స్ తీసుకోబోతున్నాం మేము. ఈ ఫలితాల్లో మోడీకి నైతిక ఓటమి అని ఇండియా కూటమి వ్యాఖ్యానించింది. దానిపైన ఏమంటారు? 99 సీట్లు వచ్చిన వాళ్ళేమో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు, 240 సీట్లు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళు విమర్శలు చేస్తారు. సో యాక్సెప్ట్, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అనుకోవాలి. మూడోసారి పోటీ చేస్తే కూడా 3 అంకెల సంఖ్యకు చేరుకోలేని పార్టీలు కూడా మమ్మల్ని విమర్శిస్తానా ఇక ఇంతకంటే దౌర్భాగ్యం ప్రజాస్వామ్యానికి ఏముండదు. వాళ్ళు చేసేది ఏముండదు, మాకు జరిగేది ఏముండదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేము ప్రజల పక్షాన ఉన్నాం, మేము ప్రజల గొంతుకగా నిలబడతాం. 2 సార్లు బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది, ఈసారి సొంతంగా మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సహకారం కంపల్సరీ. సో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నడపగలుగుతారా? 2 సార్లు మాకు అబ్జల్యూట్గా సొంతంగా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చినా మేము నడిపించింది ఎన్డీఏ ప్రభుత్వమే. మేము ఎప్పుడు మా మిత్రధర్మాన్ని విస్మరించలేదు. ఇప్పుడు కూడా మేము మా మిత్రధర్మాన్ని విస్మరించాం. మా మిత్రులు కూడా అదే రీతిలో పనిచేస్తారని మేము ఆశపడతాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సుస్థిరంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.